సమయంలో ఒక చోట జమ అయ్యాము, హాజరయ్యాము. కొన్ని మంచి మాటలు వినడానికి, విన్న తర్వాత అర్థం చేసుకొని దాని ద్వారా మన జీవితాన్ని గడిపించాలని కోరుతూ కొన్ని ముఖ్యమైన మాటలు మీ ముందు పెట్టి నా అంశాన్ని ముగిస్తాను. సోదర సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఈ సృష్టిని సృష్టించిన తర్వాత, ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఎందుకు మానవులను ఈ భూమిపై పుట్టించాడు, మరి మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? మానవుడు ఈ ప్రపంచంలో జీవిస్తున్నాడు, కానీ అతని యొక్క జీవితం ఎలా ఉండాలి, అతని జీవిత లక్ష్యం ఏమిటి, ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా మానవుల కోసం ఒక ధర్మాన్ని ఇచ్చి ప్రవక్తల ద్వారా ఆ ధర్మాన్ని మనందరికీ ప్రసాదించాడు. తో అల్లాహ్ తబారక వ తఆలా ఆయన దేవుడు, ఆయన మనందరికీ దేవుడు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఈ విధంగా అంటున్నారు, అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. ఆయనే అల్లాహ్, అల్లాహే ఆకాశాలను భూమిని సృష్టించాడు. మరి అల్లాహ్ తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్ నాసు ఉబుదు రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ వల్లజీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఓ ప్రజలారా, మీరు మిమ్మల్ని సృష్టించిన ఆ ప్రభువుని మీరు ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీకు పూర్వీకులకు మా ముత్తాతలకు అందరికీ ఆయనే సృష్టించాడు. ఆయనే మా సృష్టికర్త. ఇది తెలుసుకోవడం ప్రతి మానవుడికి చాలా అవసరం. ఎందుకంటే ఈ జీవితం ఒక లక్ష్యం ఉంది. అల్లాహ్ తఆలా ఈ జీవితాన్ని మనకి ప్రసాదించాడు. దాని యొక్క లక్ష్యం ఏమిటంటే మనం సరైన దేవుని అర్థం చేసుకొని ఆ దేవుడు చెప్పిన, ఆ దేవుడు ఆదేశించిన మాటలపై అమలు చేస్తూ జీవితాన్ని గడపడమే అసలైన ఫలితం దక్కుతుంది. కాబట్టి నేను అల్లాహ్ తఆలా మన అందరికీ ఒక సంపూర్ణమైన ధర్మాన్ని ప్రసాదించాడు. ఆ ధర్మం పేరే ఇస్లాం. అల్లాహ్ తఆలా అంటున్నారు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఈ అల్లాహ్ దగ్గర ధర్మం ఇస్లాం మాత్రమే. కాబట్టి ఇస్లాం అనేది ఒక నూతన మతం కాదు. ఇది అల్లాహ్ తబారక వ తఆలా తరపున ఆయన సొంతగా మానవులందరికీ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అన్నమాట. కాబట్టి మనమందరం ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని చదివి విని దాని ద్వారా అమలు చేయడం మన జీవిత యొక్క లక్ష్యం. కాబట్టి అల్లాహ్ అంటున్నాడు, ఓ రదీతు లకుముల్ ఇస్లామ దీన, నేను మిమ్మల్ని ఇస్లాం కొరకు ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇస్లాం ప్రకారమే మన జీవితం ఉండాలి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇస్లాం మనం చనిపోయిన తర్వాత ప్రతి జీవికి మరణం ఉంటుంది. మరణం తర్వాత అల్లాహ్ తఆలా మరి మమ్మల్ని ఇంకోసారి లేపబడతారు. అప్పుడు మనకి క్వశ్చన్ అడగబడుతుంది. ఆ క్వశ్చన్ ఏమిటంటే, నీవు ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జీవితం గడిపి వచ్చావు, కానీ నీ ప్రభువు ఎవరు, నీ దేవుడు ఎవరు, నువ్వు ఎవరిని ఆరాధించేవాడు? ఇలాంటి ఫస్ట్ క్వశ్చన్ అడగబడుతుంది. దానికి మనం సరైన సమాధానం ఇస్తే అల్లాహ్ తఆలా మన అందరినీ స్వర్గంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇస్లాం యొక్క ముఖ్యమైన ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి, చదవాలి. ఎందుకంటే ఇస్లాం గురించి అనేక భాషలలో దానికి ట్రాన్స్లేషన్ ఉంది, మనం చదువుకోవచ్చు. ఇస్లాం అంటే కొందరికి ప్రశ్న ఉంటుంది, ఇస్లాం కేవలం అరబ్ వాళ్ళని లేకపోతే ఉర్దూ మాట్లాడే వాళ్ళని మతం అనుకుంటారు. కానీ ఈ మతం మానవులందరి కోసం ఉంది. ఈ మతం ఎప్పుడైతే అల్లాహ్ తఆలా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడో, ఆరంభించాడో ఈ లోకాన్ని, అప్పటి నుంచి హజరత్ ఆదమ్ అలైహిస్సలాం నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి
అలైహి వసల్లం ద్వారా ఇస్లాంను మనల్ని ప్రసాదించాడు. కాబట్టి మనం అందరం ఇస్లాంని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన అవసరం. అల్లాహ్ తఆలా అంటున్నారు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యక్బల మిన్హు. కాబట్టి ఇస్లాం యొక్క ధర్మాన్ని మీరు అర్థం చేసుకుంటారని